హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. మరి కొరియన్ కనకరాజు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే దీనిపైన ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సో ఈ సినిమా విభిన్న కథాంశంతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాని ఆగస్టు 7న రిలీజ్ చేయడానికి మూవీ టీం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కూడా కొరియన్ కనకరాజు సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అయితే భారీ హైప్నే పెంచేస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే రాసా గుమ్మాడి అంటూ సాగుతున్నటువంటి రాయలసీమ నేపథ్యంలో సాగుతున్నటువంటి సాంగ్ని రిలీజ్ చేశారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో అసలు ఇంతకీ ఇంకా డైరెక్టర్ ఏమన్నారు, అసలు ఫుల్ డీటెయిల్ చూస్తే మాస్ మెచ్చే అన్ని అంశాలు ఉన్న సినిమా కొరియన్ కనకరాజు అన్నారు మేర్లపాక గాంధీ. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రితికా నాయక్ కథానాయిక, అయితే సత్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం అనంతపురంలో ఈ చిత్ర రెండో గీతాన్ని విడుదల చేశారు. రాసా గుమ్మడి అంటూ రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే ఈ మాస్ పాటకు తమన్ స్వరాలు సమకూర్చారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. నల్గొండ గద్దర్ ఆలపించారు. ఈ పాటలో వరుణ్, దక్షా నగార్కర్ వేసిన మాస్ స్టెప్పులు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచాయి. వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ పాట అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మా పెదనాన్న చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఈ పాటకి డ్యాన్స్ చేశా అన్నారు. ఇందులో వరుణ్ యాక్షన్, సత్యతో కలిసి చేసిన కామెడీ అన్ని అలరిస్తాయి అన్నారు మేర్లపాక గాంధీ. సో ఎస్పెషల్గా కామెడీ కోసం సత్య ఒక కీలకమైన పాత్ర చేయడం, మరి కొరియా భారత్ నేపథ్యంలో సాగేటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈవెన్ వీళ్ళందరూ కలిసి కొరియాలో కూడా షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలోనే అటు కొరియా భారత్ కాకుండా ఇటు రాసా గుమ్మడి అంటూ మాస్ జాతర రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే ఈ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.